హైయెస్ట్ 626, 626 మార్కులు. అది చాలా సాధారణమైన మార్కు విధంగా ఆలోచిస్తే చాలా సాధారణమైన మార్కు. కానీ ర్యాంక్ విధంగా ఆలోచిస్తే కనుక 307 ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ. మనం ఇవాళ న్యూస్ పేపర్లో చూసాము, ఎవరు కూడా ఈవెన్ కార్పొరేట్ కాలేజెస్ కూడా, అది శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, సమ్ అదర్ థింగ్ కావచ్చు, వాళ్ళ మొత్తం న్యూస్ పేపర్ యాడ్ చూస్తే ఎవరు కూడా మార్కుల్ని వేసే డేర్ కూడా చేయలేదు. ఓన్లీ ర్యాంకులు వేసుకున్నారు. అది ఓపెన్ ర్యాంకా, ఎస్సీ ర్యాంకా, ఎస్టీ ర్యాంకా, బీసీ ర్యాంకా, ఏమీ లేదు, ర్యాంకులు వేసుకున్నారు. అంటే అంత దారుణంగా మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఈ తెలంగాణ గురించి మనం ఆలోచిస్తే కనుక 670 మార్కుల హైయెస్ట్, కానీ మనకు వచ్చిన 626 మార్కులు అనేది 11వ ర్యాంక్. అంటే స్టేట్ లెవెల్లో 11th ర్యాంక్ వచ్చింది. అంటే 23.5 లక్షల మంది రాస్తే 23.5 లక్షల మందిలో మన ఖమ్మం డాక్టర్స్ మెడికల్ అకాడమీ ప్లేస్ ఏంటి అంటే 307 ఓపెన్ కేటగిరీ. అన్ని కేటగిరీలు కలిపి ఓపెన్ కేటగిరీ అంటారు. 307వ ర్యాంక్ వచ్చింది. అంటే చూడండి, ఒక క్యాపిటల్ సిటీ కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థ కాదు, ఒక మన జిల్లా హెడ్ క్వార్టర్, ఒక చిన్న సంస్థ నుంచి, ఓన్లీ బైపీసీని మాత్రమే నడుపుతున్న సంస్థ నుంచి అంత హ్యూజ్ బిగ్ విక్టరీ రావడం అంటే అది ఆషామాషి విషయం కాదు. సరే, దానికి వెనకున్నది ఏమిటి అనేది చెప్తాను. ఒక్కసారి మనం గమనిస్తే కనుక చాలామంది హైదరాబాద్లో కార్పొరేట్ కాలేజెస్లో కూడా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ 600 మార్కులు దాటని బ్రాంచెస్ చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, కార్పొరేట్ బ్రాంచెస్. ఇక కార్పొరేట్ పక్కన పెట్టి అదర్ దాన్ కార్పొరేట్ చిన్న కోచింగ్ సెంటర్లు, అకాడమీలు చాలా ఉన్నాయి. హైదరాబాద్లో దాదాపు 500-600 ఉన్నాయి. ఎవరికి కూడా 600 మార్కులు దాటని పరిస్థితి. కేవలం హైదరాబాద్ పక్కన పెడితే, అంటే హైదరాబాద్తో కలిపితే మనకి 11వ ప్లేసు, అంటే ఓన్లీ 10 మంది మాత్రమే హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ పక్కన పెడితే 31 జిల్లాల్లో, ఆ 2 జిల్లాలు పక్కన పెడితే 29 జిల్లాల్లో 600 దాటిన ఒకే ఒక వ్యక్తి మన డిఎంఏ స్టూడెంట్. దట్ ఈస్ నన్ అదర్ దాన్ తూము వెన్నెల, డాటర్ ఆఫ్ డాక్టర్ రామకృష్ణ గారు, న్యూ లైఫ్ హాస్పిటల్. ఎందుకంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే ఇది దాసే విషయం ఏం కాదు, ఎక్కడో తెచ్చి ర్యాంకు తెచ్చుకున్నారు అనే విషయం కూడా కాదు. ఎందుకంటే అందరికీ సుపరిచితులైన వ్యక్తి, మంచి డాక్టర్గా పేరు పొందిన వ్యక్తి వాళ్ళ అమ్మాయి. ఇక క్యాస్ట్ కూడా దాచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి ఓపెన్ కేటగిరీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. 626 మార్కులు, దట్టు డైరెక్ట్ అటెంప్ట్, సింగిల్ అటెంప్ట్, లాంగ్ టర్మ్ కాదు, ఆన్లైన్ కోచింగ్ కాదు, 100% క్లాస్ రూమ్ టీచింగ్ ద్వారా వచ్చిన వ్యక్తి తూము వెన్నెల. ఫౌండేషన్ కూడా లేని వ్యక్తి. ఎందుకంటే చాలామంది 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్లు అని చెప్పి మెడికల్ కోర్సెస్ అని ఉన్నాయి, మన క్వాడ్రా ప్రోగ్రామ్ పెట్టినట్టు. తనకి ఏ ఫౌండేషను లేదు, ఓన్లీ వాళ్ళ రెగ్యులర్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఉందో అంతవరకు 10th వరకు చదువుకొని మన దగ్గర ఇంటర్మీడియట్ డైరెక్ట్గా జాయిన్ అయిన వ్యక్తి. 2 years కేవలం మన దగ్గర మాత్రమే 100% అటెండెన్స్తో మన దగ్గర టీచింగ్ క్లాసెస్ విని 626 మార్కులు తెచ్చుకోవడం జరిగింది. ఒకటి గుర్తుంచుకోండి, 100% అటెండెన్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అటెండెన్స్ ఉండటమే కాదు, డెడికేషన్. హౌ మచ్ డెడికేషన్ షీ హ్యాస్ షోన్. మార్నింగ్ 8:30కి వస్తే నైట్ 11:30, 12:30, 1 వరకు కూడా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకటి కసి, ఎట్టి పరిస్థితుల్లో వాట్ ఐ వాంట్ టు ప్రూవ్. తను అలా ఉంది, మేము కూడా మా టీచింగ్ స్టాఫ్ అంతా కూడా, నేను ఫిజిక్స్ సార్, భరణి సార్ కెమిస్ట్రీ కావచ్చు, బాటనీ జువాలజీ సార్లు కూడా కావచ్చు, మేము కూడా ఒకే ఒక్క కసితో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మన డాక్టర్స్ మెడికల్ అకాడమీ అంటే ఏంటి అనేది చూపించాలి. అసలు మనం ఇది వాళ్ళ మార్కు కాదు, మన మార్కు కింద గుర్తుంచుకోండి అని చెప్పి పోరాటం చేశాం. అంటే టీచింగ్ స్టాఫ్ పోరాటం చేశాము, స్టూడెంట్ పోరాటం చేసింది. వాళ్ళ ఫాదర్ హాస్పిటల్ అయిపోయిన తర్వాత 11:30కి వచ్చి కాలేజ్ దగ్గర వెయిట్ చేసి 12 కావచ్చు, 12:30 కావచ్చు, 1 అయినా కావచ్చు, సార్ మేము వెళ్తాము, మా పాపను పంపించండి అని అనకుండా వెయిట్ చేసి, గంట అరగంట వెయిట్ చేసి, అంటే వీళ్ళందరి యొక్క సమిష్టి కృషితో వచ్చిన రిజల్ట్ అది 626 మార్కులు అనేది. సో అది